ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి తపస్సు చేసిన దేవతెవరో మీకు తెలుసా? ఆమె కోసం శివుడు స్వయంగా ప్రత్యక్షమై ఇచ్చిన వరం గురించి తెలుసా? ఈ వీడియోలో కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయం గురించి, ఆమె తపస్సుకి మెచ్చి శివుడు ఆమెకిచ్చిన వరం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఆసక్తికరమైన దేవాలయాల చరిత్రలు, రహస్యాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామాక్షి అమ్మవారి దేవాలయం ఒక పురాతన హిందూ దేవాలయం. ఇది శక్తి మతంలో ఆదిశక్తి అత్యున్నత అంశాలలో ఒకటి. ఇది భారతదేశంలోని చెన్నైకి సమీపంలో ఉన్న చారిత్రక నగరం కాంచీపురంలో ఉంది. ఈ ఆలయాన్ని కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవరాజులు కట్టించి ఉండొచ్చు అని భక్తుల నమ్మకం. పద్మాసనంలో కూర్చున్న అమ్మవారి ఆలయాన్ని ఒకప్పుడు లలిత కామకోట నాయకి క్షేత్రంగా పిలిచేవారు. బండాసురుడు అనే రాక్షస సంహారం తర్వాత త్రిపుర సుందరిగా ఈ ఆలయంలో స్థిరపడింది. ఈ పురాతన ఆలయం పెరునారాత్రుడు పడై అని ప్రాచీన తమిళ సంఘం సాహిత్యంలో ప్రస్తావించబడింది. ఇది సంఘం యుగంలో కాంచీపురం రాజధాని నగరంగా మొత్తం తొండై మండలాన్ని పాలించిన ప్రఖ్యాత సంఘం యుగం రాజు తొండైమాన్ ఇలంతిరయ్యన్నను ప్రశంసించింది. ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం, అరూపలక్ష్మి, స్వరూపలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి శాంతపరచటానికి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది. ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ ఉంది. కామాక్షి దేవత ప్రధాన దేవత. ఇది అమ్మవారి అష్టాదశ 18 శక్తి పీఠాల్లో ఒకటి. ఆది శంకరాచార్యులు ఈ కామాక్షిదేవి ఆలయంలో శ్రీచక్రాన్ని ఆ మందిరంలోని తొట్టెలాంటి నిర్మాణంలో స్థాపించారు. శివుణ్ణి వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతీ దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడు. ఆలయంలో ప్రతిరోజు 4 ఆరాధన సేవలు అందిస్తారు. వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుంచి మార్చి మధ్య వరకు మాసి తమిళ మాసం వసంతకాలంలో వస్తుంది. ఈ సమయంలో రథోత్సవం, తెప్పోత్సవం జరుగుతాయి. అంతేకాక తమిళ మాసమైన వైకాసిలో నవరాత్రి, ఆడి, ఐపాసి మాసంలో శంకర జయంతి, వసంత ఉత్సవాలు జరుగుతాయి. మీరు కూడా కంచిలోని కామాక్షి అమ్మవారిని దర్శించుంటే మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పురాతన ఆలయాల చరిత్రలు మరియు ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.